హలో అందరికీ. ఈరోజు మా ఆయనగారేమో వచ్చి చక్కెర పొంగల్ చేయమ్మాయి అని చెప్పారు నాకు. ఇంకా చక్కెర పొంగల్ కూడా నాకు రాదనమాట. సరే అని నేను కూడా ఫోన్లో చూసుకుని చక్కెర పొంగల్ చేద్దాంలే అని చెప్పి రెడీ అయ్యా. చక్కెర పొంగల్కి కావాల్సినవన్నీ రెడీ చేసుకున్నాను అనమాట. ఇంకా అదే పెసరపప్పు, రైసు, నెయ్యి, బెల్లం అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నా. ఇదిగో ఈ రైస్ ఉన్నాయి ఇవి అనమాట. రైస్ ఏమో ఈ సంవత్సరం పండించిన రైస్ అనమాట, కొత్తవి. ఇంకా చక్కెర పొంగల్లోకి కొంచెం కొత్త రైస్ అయితే బాగుంటాయి కదా అని చెప్పి నేను కూడా ఇంకా బ్యాగ్ ఓపెన్ చేసి 1 కప్ రైస్ తీసేసుకున్నాను. తర్వాత పెసరపప్పు ఇంకా రెడీగా పెట్టేసుకున్నా. ఈ పెసరపప్పు ఏమో కొంచెం బ్రౌన్ కలర్లో సిమ్లో వేయించాలంట. సరే వేయించేసుకుంటాను. రాని ఐటమ్స్ ఏమైనా చేయాలంటే, మనకి ఎప్పుడైనా రాని చేయాలంటే ఎంత ఇబ్బందిగా ఉంటుందో కదా. అదిగోండి అవి వేగటం కూడా అయిపోయినాయి. ఇంకా సరే ఇంక ఈలోపే మా వాళ్ళు కూడా ఫోన్ చేశారు. మా అమ్మ, మా అబ్బాయి, మా అన్నయ్య వాళ్ళు ఫోన్ చేశారు. ఇంకా వాళ్ళతో మాట్లాడుకుంటూ చేసేస్తున్నాను. రైస్ కూడా వాష్ చేసుకుని వేసేస్తా. వెనక్కి చూడండి, ఒక అబ్బాయి ఎక్సర్సైజ్ చేస్తున్నాడు అక్కడ. ఇంకా వాళ్ళతో మాట్లాడుకుంటా నా పని నేను చేసేసుకుంటున్నా. చేయటం అయితే చేస్తున్నాను, కానీ అది లాస్ట్కి ఏ విధంగా వచ్చిద్దో మాత్రం నాకు తెలియదు. ఇంకా చూడాలి, తినేటట్టు వచ్చిద్దో పడేసేటట్టు వచ్చిద్దో చూసుకోవాలి. రైస్ వేసేస్తున్నాను. ఇంకా రైస్ వేసేసి ఒక 10 నిమిషాలు కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టేసేస్తే కుక్ అయిపోద్ది. 3ంటికి లేచి బట్టలు తీసాను మా ఆయన. స్టార్ట్ అయితే చెప్పాలి నువ్వే. ఏమంటే డాడీ అన్నం వంటలా కూర వండాను పొద్దున్న. క్యాబేజీ. డాడీ ఏమో అన్నం పొయ్యి మీద పెట్టినా అంటే వద్దు, స్వీట్ చెయ్యి ఏదైనా అన్నాడు. అయితే స్వీట్ అని చెప్పి చక్కెర పొంగల్ చేస్తున్నాను. 1 కప్పు బియ్యం వేసాను కదా, 2 కప్పులు వాటర్ వేసేసుకున్నాను నేను. ఆ వాటర్ కూడా సరిపోలేదండి. నేను అనుకున్నాను ఇంకో కప్పు 3 కప్పులు వాటర్ వేసి ఉంటే కరెక్ట్ సరిపోయేవేమో అనుకున్నాను తర్వాత. కానీ తర్వాత వేస్తే మళ్ళీ ఇంకా బాగోదు కదా, వేయలేదు. ఇంకేంటి వేరే వచ్చిన పాప యాక్సిడెంట్ అయ్యింది. యాక్సిడెంట్ అయితే వీళ్ళు ఫోన్లో మాట్లాడుతున్నారు కదా, బిజీగా వాయిస్ కూడా ఇవ్వలేకపోయాను అనమాట. ఇప్పుడు చూడండి, నాకు అసలు ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు. వాయిస్ ఎవరు ఎత్తున్నానే కానీ ఏం చెప్పాలా అని ఆలోచించుకుంటున్నా. ఏవో నాకు పెద్ద వచ్చిన వంట కాదు కదా నేను చెప్పడానికి. అది రైస్ అయితే ఉడికినట్టే ఉంది, కానీ నాకు ఎందుకో కొంచెం పలుకుగా ఉన్నట్టు ఉంది. సర్లే, బెల్లం పంచదార వేసినా కానీ దాంట్లోనైనా కొంచెం మెత్తబడిద్దేమో అని ఇంకా బెల్లం కూడా వేసే బెల్లం తర్వాత కొంచెం పంచదార
రెండు వేసుకోవాలంట. నేను ఒక్కటే వేస్తారేమో, ఒక బెల్లంతోనే అయిపోద్దాం అనుకున్నా, రెండు వేయాలంట. ఇంకా పంచదార అవన్నీ వేసేసి ఇంకా కలిపేసుకుంటున్నా. ఏంటంటే కొంచెం రైస్ ఉడికింది కానీ అంటే కొంచెం అట్లా ఉందన్నమాట, కొంచెం గట్టిగా ఉన్నట్టు ఉడికిపోయింది, మెత్తగా అవ్వలేదు. ఇంకా నేను అనుకుంటున్నాను ఇంకా పంచదార బెల్లం వేసాను కదా, ఇందులో కొంచెం కుక్ అయిపోయిద్దిలే. ఇంకా నెయ్యి కూడా ఒక గ్లాసు తీసుకున్నా కదా, ఇంకా అదంతా పోసేసా దాంట్లో. ఇంకా రైస్ ఏమో బాగా కుక్ అయింది, మెత్తగా అయిపోయింది. అంత నెయ్యి వేసినా కూడా మా ఆయన ఏమన్నారంటే, నెయ్యి నాకు సరిపోదు ఇంకా వెయ్యి అని చెప్పారు. ఇంకా సరే అని చెప్పి మళ్ళీ ఇంకా నెయ్యి తీసి మళ్ళీ వేశాను నేను. అందుకో చూడండి ఎంత నెయ్యి వేస్తున్నాను. గ్లాసు నెయ్యి పోసేసా. ఇంకా నెయ్యి సరిపోదు వెయ్యి అని చెప్తే ఇంకా మళ్ళీ వేసాను నెయ్యి. తెలుసా అసలు ఎంత బాగా పోసానంటే నెయ్యి, ఏ రోజు ఏదైనా ఒక ఐటెం చేసినప్పుడు అంత నెయ్యి పోయలేదు నేను. ఇన్నిసార్లు నెయ్యి పోసి మళ్ళీ ఇంకా పప్పులు వేయించేటప్పుడు కూడా నెయ్యి వేసి మళ్ళీ వేయించి పప్పులు కూడా వేసాను. ఇంకా నేను ఏం చేశానంటే పప్పులు వేయించేటప్పుడు ఆల్రెడీ చాలా నెయ్యి పోసాను కదా, ఇంకా పప్పుల్లో కూడా ఎక్కువ నెయ్యి వేస్తే ఇంకా ఫుల్ నెయ్యి అయిపోద్దని కొంచెం నెయ్యి మాత్రమే తీసుకొని పప్పుల్లో వేసా. ఇంకెంత నెయ్యి పోస్తామండి, ఎట్లా తింటామండి బాబు నెయ్యి, అసలు తెగ తింటాడు మా ఆయన అయితే నెయ్యి. ఇంకా పోపులు అంటున్నాను చూసారా, అలవాట్లో పొరపాటు. కొబ్బరి, జీడిపప్పు, కొబ్బరి ముక్కలు, జీడిపప్పు, కిస్మిస్ అన్నీ వేసి చక్కగా వేయించి ఇంకా వేసేసాను నేను. ఇంకా ఇంకా చక్కగా ఒకసారి కలిపేసుకొని మన లాస్ట్లో ఇంకా యాలక్కాయ పొడి దంచుకున్నాను కదా, ఇంకా యాలక్కాయ పొడి వేసేసాను. ఇంకా అయిపోయింది చక్కెర పొంగలి. కాకపోతే ఏంటంటే నాకు చక్కెర పొంగలి ఎలా ఇష్టం అంటే బాగా ఇట్లా జ్యూసీగా ఉండాలన్నమాట. అంటే రైస్ బాగా మెత్తగా కుక్ అయిపోవాలి, అప్పుడే నాకు కొంచెం ఎక్కువ ఇష్టంగా తింటాను. నేను చేసింది ఏంటంటే కొంచెం పొడిగా వచ్చింది. నేను కుక్కర్లో అన్నం పెట్టుకున్నప్పుడే కొంచెం ఎక్కువ వాటర్ వేసుకోవాల్సింది కదా, వేసేసుకుని ఉంటే అప్పుడే బాగా మెత్తగా అయిపోయేది. అప్పుడు దాన్ని కొంచెం నలిపి వేసేసుకుంటే బాగుండేది, బెల్లం పంచదార. కానీ ఏముందిలే, కొందరు ఎట్లా కూడా చేసుకుంటారు కదా పొడి పొడిగా. ఇంక తెచ్చి ఆయనకి కూడా పెట్టేసి నేను తిన్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఎందుకు బాగుందంటే నెయ్యి పోసాను కదా ఫుల్గా, ఆయన చూడు బిల్డప్ ఇస్తాడు.